ఫైర్ అవుతుంది. సర్టెన్ టెంపరేచర్ డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చినప్పుడు తప్ప అది ఫైర్ అవుతుంది తప్ప మీకు ఫైర్ ఇది ఎంతసేపు ఇది గ్యాస్ ఫైర్ అయినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. దానికి భయపడడం అవసరం లేదు, పేలదు. ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తారు. మీ దగ్గర ధైర్యంగా ఉంటుంది. ఇదే బయట జరిగితే నేను భయపడిపోతా. బట్ ఎలా ఎలా ఉంటుంది సార్? అంటే మీరు చాలా ధైర్యంగా దీన్ని ఎదురిస్తున్నారు. చాలా ఈజీగా దీన్ని ఆర్పేయొచ్చు అని చెప్తున్నారు. ఒకసారి ప్రేక్షకుల కోసం చూపించండి. ఒకసారి ఏం లేదండి, వాళ్ళది ఇందాక చూశారు కదా, ఆవిడ ఏమేం చేసిందంటే గ్యాస్ సిలిండర్ తీసుకొస్తున్నాడు బస్ ఐ థింక్ ఇది ఓపెన్ అయింది. అలా ఓపెన్ అయినప్పుడు అది ప్రెజర్ తోటి కొట్టుకుందన్నమాట. గ్యాస్ ఫుల్ ఆఫ్ ప్రెజర్ ఉన్నప్పుడు అలా వస్తూ ఉంటుంది. సో దానివల్ల ప్రాబ్లం లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఆవిడ జస్ట్ నాబుని కనుక అలా కట్టేసి ఉంటే కనుక ఆగిపోయేది. ఆ ఒక్క పని చేయాలనే ఐడియా ఆవిడకి రాలేదు కాబట్టి అక్కడ ప్రమాదం సంభవించింది. ఉదాహరణకి అదే కనుక మన ఫైర్ అదేమి ఏంటంటే అలా లీక్ అయిపోయి ఎప్పుడైతే లీక్ అవుతుందని ఆ అమ్మాయి వదిలేసి బయటకు వచ్చేసిందో ఆ గ్యాస్ మొత్తం లీక్ అయిపోయి మొత్తం ఇల్లంతా వ్యాపించేసింది. ఎప్పుడైతే వ్యాపించిందో అక్కడ వంటగదిలో నుంచి మీరు అబ్జర్వ్ చేస్తుంటారో వంటగదిలో నుంచి స్పార్క్ తీసుకుంది. వంటగదిలో స్పార్క్ని తీసుకుని ఒక్కసారి ఏదైతే గ్యాస్ స్ప్రెడ్ అయి ఉందో ఆ ఇంట్లో అంతా అదంతా మండిందనమాట. అదర్వైజ్ మీకు సిలిండర్ బ్లాస్ట్ కాలేదు ఎక్కడ. సో ఓపెన్ అయిన ఎయిర్లో కలిసిపోయినటువంటి గ్యాస్ ఏదైతే ఉందో అది మట్టికి ఫైర్ అయిందనమాట. మీకు గ్యాస్ లీక్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి యాక్చువల్గా గ్యాస్కి రంగు, రుచి, వాసన ఉండదు. దాంట్లో వాసన స్మెల్ కోసం మెర్కెప్టైల్ అనేది చెప్పి ఒక పదార్థం ఉంటుంది, అది కలుపుతారు. ఎందుకంటే మన గ్యాస్ లీక్ అయిందో లేదో మనం తెలుసుకోవాలి కాబట్టి అది కలుపుతారన్నమాట. చూడండి, మనకి కుళ్ళిన కోడిగుడ్డు టైపు వాసన వస్తుంటుంది మన గ్యాస్ లీక్ అయినప్పుడు. ఎస్, ఇది అయితే కనుక అది పట్టుకోగానే మన గ్యాస్ లీక్ అవుతుందని ఒక ఐడియా వస్తుంది కాబట్టి వెంటనే దాన్ని కంట్రోల్ చేస్తాము. ఉదాహరణ చూడండి, మీకు గ్యాస్ కనుక ఆవిడ ఇందాక అది కట్టుంటే ఓకే ఓకే ఇది కదా, అదే కనుక గ్యాస్ ఈ ప్రైస్లో కనుక ఫైర్ అయితే కనుక ఏం చేయాలో చూపిస్తానండి. ఫైర్ చేయమ్మా. గ్యాస్ ఎట్లా వచ్చినంతసేపు మీకు ఏ ఫైర్ కాదండి, భయం లేదు. గ్యాస్ సిలిండర్ పేలడం కానీ అట్లాగే ఏ భయం ఉండదు. ఎప్పుడు మీకు చూడండి, గ్యాసు 1 ఇంచ్ ఉంటుంది గ్యాప్. మీకు యాక్చువల్గా ఆపలేదు కానీ ఈ 1 ఇంచులో గ్యాప్ తోటి మనం ఫైర్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా? అదర్వైజ్ మీకు కంట్రోల్ కాలేదంటే కనుక ఇది ఫైర్ అవుతున్నప్పుడు కనుక మన క్లాత్ తీసుకోమ్మా. మీరు అట్లా కొట్టినా ఆరిపోతుంది. వెంటనే మీరు గ్యాస్ సిలిండర్ ఇక్కడ నాబు కట్టేసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ రెగ్యులేటర్ దగ్గర సార్ ప్రధానమైన అంటే అందరూ ఆలోచించాల్సింది రెగ్యులేటర్ని ఆఫ్ చేయడం అనేది కీలకమైనది తీసుకోవడము. అదే కనుక కొంతమందికి కనుక నాబు ఒకవేళ టైట్ అయ్యి ఒకవేళ ఇదైనా సరే దాన్ని మనకి సింపుల్ పద్ధతులు ఉన్నాయి, అవి కూడా ఎట్లా ఆర్పాలో చూపిస్తామండి. గ్యాస్ లీక్ అయితే దాన్ని ఏం చేయాలి అనేది. అయితే ఇక్కడ గ్యాస్ లీకేజీకి సంబంధించి పైప్ నుంచి గ్యాస్ లీక్ అయితే ఏమవుతుందో చూపించారు కదా. ఇప్పుడు ఒకవేళ పైప్ లేకుండా కనుక పైప్ లీకేజ్ ద్వారా గ్యాస్ వస్తే ఏం చేయొచ్చో చూపిస్తున్నారు, ఒకసారి చూడండి. ఏం లేదండి, మన ఇంటి దగ్గర ప్రతి ఇంట్లో దుప్పటి ఉంటుంది. దాన్ని ఏం లేదు, దుప్పటిని తీసేసి తడిపేసుకోవాలా. తడిపేసుకుని జస్ట్ గాలి సరిపోకుండా దాన్ని కప్పేసి వెంటనే నాబు కట్టేసుకోవాలి. ఇది సింపుల్ అనమాట. ప్రతి వాళ్ళ దగ్గర ఇంట్లో దుప్పటి కానీ లేకపోతే స్కర్టెన్స్ కానీ ఉంటుంది. వెంటనే ఇంట్లోకి వెళ్ళడం, తడినీటిలో తడిపేసేసుకోవడం, వెంటనే దాన్ని మీకు గాలి చరబడకుండా కనుక ఇట్లా చుట్టుకుని కట్ చేసుకుంటుంటే కనుక దానికి ఎప్పుడైతే గాలి అందలేదో వెంటనే అది ఫైర్ కట్ ఆఫ్ అవుతుంది. వెంటనే నాబు కట్టేసుకోవాలి. సార్ ఇక్కడ ఒక బాగానే ఉంది సార్, సిలిండర్కి సంబంధించి మీరు చెప్పింది బాగుంది. బట్ ఆ వీడియోలో చూస్తే సార్ గ్యాస్ స్ప్రెడ్ అయిపోయింది. సో అక్కడ ప్లస్ పాయింట్ ఏమో కానీ అన్ని విండోస్ అన్ని ఓపెన్ చేసి పెట్టున్నాయి. సో అది లాభమా నష్టమా? అంటే విండోస్ అలా ఓపెన్ చేసేసి పెట్టడం అనేది ఏంటి? అక్కడ వాళ్ళకి ఇంకా బెస్ట్ ఏంటంటే విండోస్ అన్నీ ఓపెన్ చేసి ఉండడం చాలా బెస్ట్ అయింది. అదర్వైజ్ కనుక అది కనుక రూమ్స్ అన్నీ క్లోజ్ చేస్తుంటే కనుక వెంటనే అక్కడ ఫైర్ అయ్యి వెంటనే బ్లాస్ట్ కింద తయారయ్యేది అనమాట. వెంటనే వాళ్ళకి కూడా డెత్ ఇన్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. బట్ అక్కడ సంతోషం ఏంటంటే వాళ్ళ కిటికీలు ఓపెన్ చేస్తున్నాయి, డోర్స్ ఓపెన్ చేస్తున్నాయి కాబట్టి ఏదైతే గ్యాస్ లీక్ అయిందో ఫోర్స్ ఆఫ్ గ్యాస్ మ్యాక్సిమం గ్యాస్ ఎస్కేప్ అయింది. కొంతవరకు క్లౌడ్ కింద ఏర్పడిన గ్యాస్ మట్టికి ఫైర్ తీసుకుని ఫైర్ క్యాచ్ అయిందనమాట, అంతే. చాలా వంటగదుల్లో సార్ మిక్సీ కోసమనో లేకపోతే ఫ్రిడ్జ్ కోసమనో
స్విచెస్ అనేవి రెడీగా పెట్టి ఉంచుతారు. ముఖ్యంగా ఫ్రిడ్జ్కి అయితే ఖచ్చితంగా స్విచ్ ఆన్ చేసి ఉంటుంది. బట్ అక్కడంటే వంటగది బయటికి లాక్కొచ్చారు కాబట్టి అంత పెద్ద బ్లాస్ట్ కాకపోవచ్చు. కానీ చాలామంది వంట గదిలోనే బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, అంటే స్పార్క్ కూడా అక్కడే రెడీగా ఉంటుంది కదా. సో అట్లాంటి వాళ్ళు ఎలా తప్పించుకోవాలి? అప్పుడు ఇట్లా ఎప్పుడైతే గ్యాస్ కనుక మీకు ఫైర్ అవుతుంది, గ్యాస్ లీక్ అవుతుందని తెలుసుకున్నప్పుడు కనుక మనకు వెంటనే నాబు కట్టేసుకుని ఎక్కడ లీక్ అవుతుందో చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత గ్యాస్ సిలిండర్ మనం కనుక రిసీవ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఓరింగ్ అనేది ఉంటుంది, లోపల మీకు కనబడుతుంది కదా ఓరింగ్. ఆ ఓరింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. మీరు తీసుకొచ్చినప్పుడు వాటర్ వేసుకుంటుంటే అలాగే బుడగలు రాకుండా ఉందంటే కనుక అది బాగున్నట్టు. అదర్వైజ్ బుడగలు వస్తుంది అంటే కనుక అది గ్యాస్ లీక్ అవుతున్నట్టు వెంటనే సిలిండర్ అతన్ని తీసుకెళ్ళి వెళ్ళిపోమనాల. చాలామంది అంటే యూట్యూబ్ వీడియోస్, కొంచెం వైరల్ వీడియోస్ కొంతమంది చూస్తున్నారు. అంటే గ్యాస్ ఉందా లేదా, తగ్గిందా లేదా, ఒక తడి క్లాత్ తడి వాటర్ పోసుకోవాలి, సగం దాకా సిలిండర్ తడిగా ఉంటే పెట్టుకోవాలి, ఇలా రకరకాల ప్రయోగాలు తెలిసి తెలియకుండా చేస్తూ ఉంటారు. సో అది కూడా డేంజర్. అది ఏది కరెక్ట్ కదండి. అసలు గ్యాస్ పెట్టుకోవాలి ఇట్లా, అది ఏది కరెక్ట్ కాదు. సో ఇంకొక మెథడ్ ఉంది. ఆల్రెడీ మీకు క్లాత్ మెథడ్ చూపించాం కదా, బకెట్ కూడా ఉంటుంది అందరికీ. ఇంట్లో అందరికీ బకెట్లు ఉంటాయి కదా, ఆ బకెట్లతో కూడా ఎట్లా ఆర్పించదు అనేది కూడా ఒకసారి డెమో చూద్దరు. కానీ ఇప్పుడు మీరు ఇప్పుడు చూపించిందంతా కూడా పైప్ లేకపోతే, పైపు ఉంటే చాలా సింపుల్గా ఆర్పేశారు. మన వీడియోలో చూస్తుంది కూడా పైపు ఉన్నప్పుడు ఏం జరిగిందో దాన్ని బట్టి చాలా సింపుల్గా చెప్పేశారు. ఇప్పుడు పైపు లేకుండా ఎలా ఆర్పచ్చు, తడి క్లాత్తోనే కాదు మరో రకంగా కూడా ఆర్పి చూపిస్తున్నారు. కాన్సెప్ట్ ఏమి లేదండి, దీనికి ఆక్సిజన్ అందనివ్వకుండా చేస్తున్నాం అంతే. జస్ట్ చూడండి, ఈ బకెట్ తీసుకొచ్చి అంతే సింపుల్. వెంటనే నాబు కట్టుకోవడం అనేది ఇంపార్టెంట్, నాబు కట్టేసుకోవాలి. ఈ మెథడ్స్ ఉపయోగించుకుంటే కనుక మీకు ఎంత ఫైర్ అయినా కంట్రోల్ చేయొచ్చు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎక్స్టర్నల్ ఒకసారి ఫైర్ చేయమ్మా. మీకు ఇట్లా ఫైర్ అయిందని చెప్పు ఫైర్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్ ఏమీ కాదు, పేలదు, ఎట్టి పరిస్థితుల్లోనూ పేలదు. ఇలాంటి ఏమైనా పడినప్పుడు కనుక మీ దగ్గరలో ఉన్న తీసుకెళ్ళి మ్యాక్సిమం నాబు కట్టేసింది, నాబు కనుక ఇదేనా కూడా మెల్ట్ అయిపోయి ఫైర్ అవుతుంది అనుకుంటే కనుక తీసుకెళ్ళి ఏమన్నా నీటి తోటలో బోర్లించేసుకున్నా పర్వాలేదు, లేకపోతే చెరువులో అయినా పడేసినా పర్వాలేదు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలా గ్యాస్ ఫైర్ అయిందని చెప్పి ఫైర్ అవనివ్వండి, మీకు ఏ విధమైన ఇబ్బంది లేదు, ఫైర్ కాదు. దీన్ని ఎప్పుడైతే ఏదో కంట్రోల్ చేయాలంటే కనుక నాబు కట్టేసుకుని, లేదనుకుంటే కంట్రోల్ అవ్వట్లేదు, ఇది కూడా మెల్ట్ అయిపోయి ఫైర్ అవుతుందని అనుకుంటే కనుక ఈ పెద్దట్స్ ఏది క్లాత్ మెథడ్ ఉపయోగించండి, లేకపోతే మన బకెట్